నమస్తే. నేను డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, హైదరాబాద్. ఈరోజు మనము ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆటిజం అనేది మనం అందరము దీని గురించి విని ఉంటాము, లేకపోతే చదివి ఉంటాము ఎక్కడనో ఒక దగ్గర. బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ కవర్డ్. నన్ను అడిగితే చైల్డ్హుడ్ సైకలాజికల్ ఇష్యూస్లో ఐ థింక్ ఆటిజం గురించి చాలా న్యూస్ కవరేజ్, ఆర్టికల్స్ చాలా వస్తున్నాయి. సో లేట్లీ ఐ థింక్ ద అటెన్షన్ టువర్డ్స్ ఆటిజం, ఎందుకంటే సొసైటీస్, గవర్నమెంట్ తరఫున లేకపోతే ఎన్జిఓస్ కానీ ఆటిజం గురించి చాలా సపోర్ట్ గ్రూప్స్ ఇవన్నీ చాలానే మన కంట్రీలో, మన స్టేట్లో, మన సిటీలో వస్తూ ఉన్నాయి. సో ఆటిజం అంటే ఏంది అసలు? సో మెయిన్గా అంటే జనరలైజ్గా చెప్పాలంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో సఫర్ అవుతున్న పిల్లలల్లో సోషల్ ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. అంటే సోషల్ రెసిప్రోసిటీ, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఫాలో కాలేరు, మన జెస్చర్స్, మన ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళు క్యాచ్ చేయలేరు. అంటే మనం హ్యాపీగా ఉన్నామా, సాడ్గా ఉన్నామా, యాంగ్రీగా ఉన్నామా అనేది కూడా గుర్తించలేరు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండిపోవడం అన్నట్టు. అవతల వాళ్ళ బిహేవియర్స్తోని, అంటే సో బేసికలీ సోషల్ బిహేవియర్లో చాలా ల్యాగ్ అవుతారు. అంటే ఇప్పుడు పిల్లలు బేసికలీ యూ ఎక్స్పెక్ట్ దెమ్ గ్రూప్లో ఆడుకోవడము, కలిసి టాయ్స్ షేర్ చేసుకొని ఆడుకోవడం, లేకపోతే ఏదైనా గేమ్స్ ఆడడము, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి వాళ్ళు చేయలేకపోవడము ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్ దట్ స్కూల్కి పోయినప్పుడు కంప్లైంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ గుర్తించడం. లేకపోతే పేరెంట్స్ అయినా కానీ దే రికగ్నైజ్ దట్ ఐ కాంటాక్ట్ ఉండదు. జనరలీ 1 year తర్వాత నుంచి కొంచెం నోటీస్ చేస్తుంటారు పేరెంట్స్. 12 to 18 monthsలో యూ నోటీస్ దట్ వేరే పిల్లల్లాగా, లేకపోతే వాళ్ళ ఇంకో చైల్డ్ ఉంటే వాళ్ళలాగా లేడు, ఏదో ఒక్కడనో డెవలప్మెంటల్ డిలే అవుతుంది, స్పీచ్లో సౌండ్స్ వస్తలేవనో, లేకపోతే ఎక్కడనో లాగ్ అవుతుంటారు. సో దే వరీ, డాక్టర్ దగ్గర తీసుకుపోతారు. బట్ యూజువలీ ఈ డయాగ్నోసిస్ ఖచ్చితంగా ఇవ్వడానికి ఇట్ విల్ టేక్, అంటే 2 years దాటినాకనే, అట్ ద ఏజ్ ఆఫ్ 3 years విల్ గెట్ అ క్లియరర్ పిక్చర్. సో వాటితో పాటు కొంచెం బిహేవియరల్ చేంజెస్ కూడా ఉంటాయి. అంటే రిపిటేటివ్ బిహేవియర్స్ ఉంటాయి వాళ్ళకి. ఒకటే ప్యాటర్న్, ఒకటే రొటీన్, వాళ్ళు ఆ టాయ్తోనే అదే విధంగా అదే ప్లేస్లో కూర్చొని ఆడడము. సో అది కూడా ఆటిజంలో ఒక స్ట్రైకింగ్ ఫీచర్ అన్నాడు. ఎందుకు వస్తుంది ఆటిజం? దిస్ ఇస్ అ వెరీ కామన్ క్వశ్చన్ న్యాచురల్లీ. సో అన్ఫార్చునేట్లీ ఆటిజం ఎవరికి ఎందుకు అని వి కెనాట్ రియలీ టెల్. వాళ్ళనే ఎందుకు వచ్చింది అని చెప్పలేము, కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఐడెంటిఫై చేసిండ్రు విత్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్, సో మెనీ అక్రాస్ ద వరల్డ్ చేసిన రీసెర్చ్లో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటుంది అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆటిజం అనే కాకుండా ఆటిజం ఉంటే డెఫినెట్గా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకేదైనా క్రోమోజోమల్ లెవెల్లో మ్యూటేషన్, జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళల్లో కానీ, లేకపోతే ఇంకేదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్న కండిషన్స్, ఫ్రజైల్ ఎక్స్ సిండ్రోమ్ అంటారు, లేకపోతే ట్యూబరస్ స్క్లిరోసిస్, ఫ్యామిలీలో ఇట్లాంటి ఎటువంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకైనా వాళ్ళ ఫర్దర్ జనరేషన్స్లో ఒక రిస్క్ ఉంటుంది. అది కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే ఇట్ కుడ్ బి అ వైరస్, మెడిసిన్, ఏది అనేది స్పెసిఫిక్గా ఇది కారణం అని చెప్పడానికి లేదు. రిస్క్ ఫ్యాక్టర్స్లలో లైక్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఏజ్ ఆఫ్ మదర్ ఆర్ ఏజ్ ఆఫ్ పేరెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. ఓల్డర్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి డెఫినెట్గా ఛాన్సెస్ ఆఫ్ ఆటిజం ఆటిస్టిక్ చైల్డ్ డెలివర్ కావడము హై ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద మోర్ కామన్ ఫ్యాక్టర్స్. సో ఎట్లా మళ్ళీ దీన్ని డీల్ చేసేది ఎట్లా అంటే, అన్ఫార్చునేట్లీ వాళ్ళు రెగ్యులర్ స్కూల్స్కి పోయినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో ఇక్కడ కూడా ఆటిజం, ఫుల్ బ్లోన్ ఆటిజంతో పాటు బిహేవియరల్, అంటే పెరుగుతున్న కొద్దీ వాళ్ళ బిహేవియర్ చేంజెస్ వల్ల పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడము, హైపర్ యాక్టివిటీ ఉండొచ్చు, కొందరు కొంచెము క్రాంకీగా, రిపీటెడ్గా అగ్రెసివ్గా ఉండొచ్చు. సో రెగ్యులర్ పోవడం, వాళ్ళు అంటే అనవసరంగా కొందరు టీచర్స్కి తెలియవచ్చు, కొందరికి ఆ కండిషన్ గురించి తెలియకపోవచ్చు. సో వాళ్ళు ఏదో డల్ చైల్డ్ అనో, వాళ్ళకి పనిష్మెంట్స్ ఎక్కువ ఇవ్వడము, దట్ కెన్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఉన్న కండిషన్ ఇంకా వర్సెన్ చేస్తుంది. సో అందుకోసం రెగ్యులర్ స్కూల్లో ఇఫ్ దేర్ ఆర్ టీచర్స్ హూ కెన్ సపోర్ట్ ఫుల్ టైం, వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ పెద్ద ఆస్క్ అది మన కంట్రీలో. సో దేర్ ఆర్ స్కూల్స్, స్పెషల్ స్కూల్స్కి అక్కడ ఆటిస్టిక్ చిల్డ్రన్ కోసం ఉన్న స్కూల్స్లో పంపిస్తే అలాంగ్ విత్ బేసిక్ అకాడమిక్స్ అని కాకుండా
ప్లే థెరపీ కానీ సోషల్ స్కిల్ డెవలప్మెంట్ కానీ స్పీచ్ థెరపీ ఇట్లాంటివి సిన్సియర్గా కరెక్ట్గా రెగ్యులర్గా చేస్తూ చేస్తూ ఉంటే దేర్ విల్ బి స్లో ప్రోగ్రెస్ ఎప్పటికో ఏమంటే మెయిన్గా ద న్యూరాలజీ ఆఫ్ ఇట్ ద న్యూరో డెవలప్మెంటల్ డిలేస్ వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి. సో అవి ఓవర్ నైట్ ఏం కొత్తగా మారిపోకపోయినా అట్లీస్ట్ విత్ టైమ్ విత్ ట్రైనింగ్ కొన్ని సెల్ఫ్ సస్టైన్డ్ బిహేవియర్స్ సెల్ఫ్ సస్టైన్డ్ హ్యాబిట్స్ ఏదైనా వాళ్ళకి నేర్పించగలిగితే దట్ విల్ బి అ బిగ్ రిలీఫ్ టు ద పేరెంట్స్ అండ్ డెఫినెట్గా ఆ చైల్డ్కి ఫ్యూచర్లో ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది. సో హియర్ అగైన్ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం విల్ బి ద కీ. బిహేవియరల్ చేంజెస్ కోసం డెఫినెట్గా మీ డాక్టర్ సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేస్తే దిల్ అడ్వైజ్ యూ వెదర్ హైపర్ యాక్టివిటీ కోసమా ఇంకా అగ్రెషన్ కోసమా ఇంకేదైనా అవసరం అయితే హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ జిస్ట్ ఆఫ్ హౌ ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్ లక్షణాలు ఏముంటాయి, వాటిని ఎట్లా మేనేజ్ చేయాలి అనే. సో ఎస్పెషలీ ఆటిస్టిక్ చైల్డ్ ఉన్న పేరెంట్స్కి ఇట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ బికాజ్ వాళ్ళ పార్ట్ ట్రీట్మెంట్లో వాళ్ళ టైం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంటికి ఇప్పుడు స్కూల్లో స్పెషల్ స్కూల్కి పోయినా కానీ మళ్ళీ ఇంటికి పోయినాక వాళ్ళతో డీల్ చేయాల్సిన విధానం, వాళ్ళతో ఎట్లా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళ బిహేవియర్స్ చూసినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ కావాలి అనేది. సో వాళ్ళకు కూడా కాన్స్టెంట్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాం. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ స్ట్రాటజీస్. సో మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా ఆటిస్టిక్ చైల్డ్ ఉన్నారు, ఎవరికన్నా ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి, ఇఫ్ దే నీడ్ టు సీక్ హెల్ప్, kindly consult a psychiatrist nearby. Namaste.